వెల్కమ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. ఇందులో భాగంగానే అన్ని రకాల పోటీ పరీక్షలకి స్పెషల్లీ డిఎస్సి పైన ప్రత్యేక దృష్టి సారించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్. ఒక్కొక్క వీడియోని మీకు ఇమీడియట్గా 2 hours 3 hours గ్యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. వాటిని జాగ్రత్తగా వాచ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దేశంలోనే మొదటిసారిగా జీనోమ్ ఎడిటింగ్ ద్వారా తయారు చేసిన వరి వంగడాలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇది ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. జీఈ అంటారు, జీనోమ్ ఎడిటింగ్ అంటారు. భారతదేశంలోనే తొలిసారిగా 2 రకాలైనటువంటి వరి వంగడాలని జీనోమ్ ఎడిటింగ్ ద్వారా తయారు చేసి విడుదల చేశారు. వీటిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మే 4, 2025 విడుదల చేయడం జరిగింది. మే 4, 2025 శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో వీటిని శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. అయితే ఆ 2 వరి వంగడాలకి పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే, ఒకటి DRR. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న ఇక్కడే వస్తుంది, మీకు నేను చెప్తున్నాను చూడండి. DRR ధన్ 100 కమలా. చాలా బాగా గుర్తుపెట్టుకోండి పేరు. DRR ధన్ 100 కమలా అని పేరు పెట్టారు. రేపు మీకు ప్రశ్న ఏమొస్తుందంటే, ఇటీవల భారతదేశంలో కమల పేరుతో ఈ క్రింది వంగడాన్ని విడుదల చేశారు అని అడుగుతాడు. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న అని ఆప్షన్స్లో ఇస్తా. మొత్తం ఇవ్వచ్చు, సింపుల్గా కమల అని కూడా ఇవ్వచ్చు. DRR ధన్ 100 కమల అనేటువంటి ఒక వంగడాన్ని, అలాగే రెండవది పూసా DST రైస్ 1 అనేటువంటి ఇంకొకటి. ఇదిగోండి, ఇందులో రైస్ అనేది ఒకటి ఉంది కాబట్టి, రైస్ 1 అని ఉంది కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు, కానీ దీన్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో దీన్ని కూడా పూసా DST1 అనేది ఏ వంగడంగా ఇటీవల విడుదల చేశారని అడగవచ్చు. దీన్ని తీసేసి ఇవ్వచ్చు. కాబట్టి DRR ధన్ 100 కమల, పూసా DST రైస్ 1 అనేటువంటి 2 వంగడాలని విడుదల చేశారు. ఈ 2 కూడా వరి వంగడాలు. అయితే ఈ వంగడాలు ఎవరెవరి చేత తయారు చేయబడినవి అంటే, ఫస్ట్ కమల, DRR ధన్ 100 కమల అనేది ఎవరు తయారు చేశారంటే, ICAR ఇందులో ఒక అనుబంధ సంస్థగా మనకి ఒకటి ఉంది, అది IIRR అంటారు. IIRR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ. ఇది ఎక్కడ ఉంది అంటే, హైదరాబాదులో ఉన్నటువంటి సంస్థ. హైదరాబాదులో ఉన్నటువంటి ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఈ కమలా వంగడాన్ని తయారు చేసింది. ఇది సాంబా మైసూరి నుంచి జీనోమ్ ఎడిటింగ్ చేసి ఉత్పత్తి చేసిన కొత్త వంగడం. సాంబా మసూరి అంటే BPT 5204. ఇది కూడా వరి వంగడమే. BPT 5204 లేదా సాంబా మసూరి వంగడం నుంచి జీనోమ్ ఎడిట్ చేసి DRR ధన్ 100 కమల అనేటువంటి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాధారణ వరి పంటల కంటే
15 నుంచి 20 రోజులు ముందుగానే పంట చేతికి వస్తుంది. సాధారణ వరి వంగడాలతో పోల్చుకుంటే 25% అధిక దిగుబడిని అందిస్తుంది. రైట్. రెండోది తీసుకుంటే పూసా డిఎస్టి రైస్ 1 అన్నారు. దీనిని ఐఏఆర్ఐ న్యూఢిల్లీ వారు తయారు చేశారు. ఐఏఆర్ఐ వారు దీన్ని తయారు చేశారు. ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ వారు దీన్ని తయారు చేశారు. అయితే దీనిని దేని ద్వారా అభివృద్ధి చేశారు అనేటువంటి దీన్ని తీసుకుంటే ఇది నీరు లేదా భూమి స్వభావము ఉప్పు నీటి స్వభావం ఉన్న లేదా ఉప్పు నీటికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ రైస్ 1 పూసా డిఎస్టి రైస్ 1 అనేది ఈజీగా పండుతుంది. అంటే నీటిలో లవణీయత శాతం ఉప్పు శాతం ఎక్కువగా ఉన్నా కూడా పంటలు పండించవచ్చు. 30% అధిక ఉత్పత్తి సాధారణ ఉత్పత్తులతో పోల్చుకుంటే అధిక ఉత్పత్తిని ఇది అందించగలదు. ఇది దీని యొక్క స్పెషాలిటీ. అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చెప్పుకోవాలి. జీనోమ్ ఎడిటింగ్ అనేది 21వ శతాబ్దపు బ్రీడింగ్ సాంకేతికతగా జీనోమ్ ఎడిటింగ్ని చెబుతారు. అయితే ఈ 2 ఉత్పత్తులకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశము మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఉత్పత్తిని దేని ద్వారా తయారు చేశారు? పూసా డిఎస్టి రైస్ 1 అనేది దేని ఉత్పత్తి ద్వారా అంటే MTU 100 అనేటువంటి వరి రకం నుండి దీన్ని కొత్తగా జీనోమ్ ఎడిటింగ్ చేసి తీసుకొచ్చారు. అయితే ఈ 2 రకాల ఉత్పత్తులు స్పెషల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకి పండించేలా అనుకూలంగా వీటిని తయారు చేశారు. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ సంస్థల పేర్లు వచ్చినాయి కదా, ఆ సంస్థల్ని ఒకసారి చూసేద్దాం మనం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అన్న ఈ సంస్థని 1965లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. 2 ICAR అన్నాం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అన్నాము. ఇది 1929లో స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. నెక్స్ట్ మనకి 3వది IARI అన్నాం, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన ఈ సంస్థ 1905లో స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉన్నాయి. అయితే ICAR అన్నటువంటి ఈ సంస్థ యొక్క డైరెక్టరు మాంగీలాల్ జాట్ అన్న ఆయన ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఇప్పుడు IARIకి అయితే ప్రస్తుతం చెరుకుమిల్లి శ్రీనివాసరావు గారు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇది పూసా న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్స్ కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ రైస్ రకం అడిగి అది ఏ వంగడం అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. జీనోమ్ ఎడిటింగ్ ద్వారా అధిక ఉత్పత్తిని, పర్యావరణానికి అనుకూలమైనటువంటి లవణీయత కలిగిన నీటిలో కూడా అధిక ఉత్పత్తిని ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉన్న జీనోమ్ ఎడిటింగ్ వరి వంగడాలుగా ఈ రెండింటిని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.